వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. కళాజాత బృందం వారిచే ఓటర్లకు అవగాహన కార్యక్రమం. తణుకు గడ్డ మీద టీడీపీ, జనసేన, బీజేపీ జెండా ఎగరటం ఖాయం. ఆరిమిల్లి రాధాకృష్ణ. ధూళ్లిపాలలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. ఇక డీటెయిల్స్ చూస్తే నరరూప రాక్షసుడితో సర్వేపల్లి ప్రజలు సతమతమయ్యారు. సర్వేపల్లిలో తెలుగుదేశం వేవ్ కనిపిస్తుంది. రోజు రోజుకు వైసీపీ కంచుకోటలు బీటలు వాలుతున్నాయి. బిరదవోలు 200 కుటుంబాలు చేరిక. ఈ 40 రోజులు ఒక యుద్ధంలా కష్టపడి పనిచేయండి. రాబో ఎన్డీఏ కూటమికి ఊహాకందని అద్భుతమైన మెజారిటీ లభిస్తుంది అని సోమిరెడ్డి అన్నారు. 5 ఏళ్లలో సర్వేపల్లి ప్రజలు నరరూప రాక్షసుడితో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని, త్వరలో జరగబోయే ఎన్నికలతో ఆ రాక్షసుడి పీడ వదులుతుందని మంత్రి కాకాణిని ఉద్దేశించి మాజీ మంత్రి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి ధ్వజమెత్తారు. పొదలకూరు మండలం బిరదవోలు గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో సోమిరెడ్డి సమక్షంలో వెన్నపూస రమణారెడ్డి, వెన్నపూస శ్రీనివాసులరెడ్డి, రావుల శ్రీనివాసులు గౌడ్, సుధాకర్ గౌడ్, ఎత్తపు వెంకటరెడ్డి, భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో 200 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వీరిని పార్టీ కండువా కప్పి సాదరంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, శృతిరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బిరదవోలు, ముత్యాలపాలెం, కళ్యాణపురం గ్రామాలలో ఇంటింటికి తిరిగి ప్రచారాన్ని నిర్వహించారు. బిరదవోలు గ్రామంలో సోమిరెడ్డికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. మన కార్యకర్తలు, నాయకులు అన్న 94 ట్రెండ్ ఉంది, 94 ట్రెండ్ ఉన్నదంటే నేను తమాషి వాళ్ళ మీద జోకులు వేస్తున్నా. మీరు ఇటు చెప్పే కదా మనం అంతా గెలిచిపోతున్నామని, ఓడిపోతే వచ్చాము అంటే లేదన్నా ఈసారి అని చెప్పాడు. కానీ నేను గ్రామాల్లో తిరగటం మొదలుపెట్టిన తర్వాత 94 కూడా సరిపోదు, అంతకంటే ఎక్కువ ట్రెండ్ కనిపిస్తా ఉందని చెప్పి నేను అమలు చేస్తాను. అప్పుడు 94లో 33,300 చిల్లర మనకి మెజారిటీ వచ్చింది. ప్రసన్నకి ఉద్యోగస్తులకి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇల్లు కట్టిస్తాము అని చెప్పి ప్రతి ఉద్యోగస్తులకి చెప్తా ఉన్నా. రావాల్సినవన్నీ కూడా కరెక్ట్ గా సమయానికి వచ్చేట్టుగా, ప్రతి టీఏ సమయానికి వచ్చేట్టుగా చేస్తానని చెప్పి కూడా ప్రతి ఉద్యోగస్తులకి హామీ ఇస్తా ఉన్నా. ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% సంగ్రహ బియ్యం, అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతో ఇవ్వబడుతుంది. 200 యూనిట్ల వరకు మీకు కరెంట్ ఒకసారి మన కరెంట్ రేట్లు చూడండి. ఈ రేట్లన్నీ కూడా పూర్తిగా తగ్గించేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తాను. ఏం చెప్పాడు? 50 సంవత్సరాలకు బీసీ కులాలకు పెన్షన్ ₹1,00,000, పెళ్లి కానుక 10 లక్షలు, చంద్రన్న బీమా అందించేందుకు తెలుగుదేశం పార్టీ కంకణబద్ధమై ఉందని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బీసీల కోసం ఏం చేశారు, ఏం చేయబోతున్నాము అని తెలిపేందుకు ఏప్రిల్ 5 నుండి గ్రామాలలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వింజమూరులోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బలహీన వర్గాల ప్రజలు అంటే టీడీపీ అని, టీడీపీ అంటే బీసీలు అని ఆయన తెలిపారు. బీసీల కోసం పెళ్లి కానుక, చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా అయితే 5 లక్షల రూపాయలు చట్టబద్ధంగా కులగణన, 1,50,000 కోట్లతోటి ప్లాన్ పెళ్లి కానుక, బీసీలకు కమ్యూనిటీ హాల్, కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయాన్ని తెలుసుకుని బలహీన వర్గాల ప్రజలు మరలా టీడీపీకి సపోర్టుగా ఉండడం శుభ పరిణామమన్నారు. స్థానిక సంస్థల్లో 30% నామినేట్ పదవుల్లో 50% బీసీలకు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత టీడీపీది అని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఒక బీసీ డిక్లరేషన్ని ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒకసారి చూస్తే బీసీలకి, బీసీ సోదరులకి, సోదరీమణులకి 50 ఏళ్లకే పెన్షన్, అలాగే పెళ్లి కానుక 1,00,000కి పైగా ఇవ్వడం జరుగుతుంది. 1,00,000 రూపాయలకి పెంచడం జరిగింది పెళ్లి కానుకని. అలాగే చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు, ఒకవేళ గాన అకాలంగా మృతి చెందితే, యాక్సిడెంట్లో అలా మృతి చెందితే 10 లక్షల రూపాయలు, ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వచ్చి మృతి చెందితే వారికి 5 లక్షలు, ఆ విధంగా చంద్రన్న బీమా పథకం ఒకటి. అలాగే చట్టబద్ధంగా కులగణన, విద్యా పథకాలన్నీ పునరుద్ధరణ చేసుకొని శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు ఏడాదిలో పూర్తి చేయడం, ఈ విధంగా మనం ఒక బీసీ డిక్లరేషన్ మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది.
అలాగే 1,50,000 కోట్లతోటి మనం సప్లైన్ ఒకటి అమలుకి 5 ఏళ్లలో సప్లైన్ అమలుకి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము. అలాగే 10,000 కోట్లతో కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వడం జరుగుతుంది బీసీ కార్పొరేషన్ ద్వారా. అలాగే బీసీ రక్షణ చట్టం అమలు ఒకటి. సో ఇదంతా మనం బీసీ డిక్లరేషన్లో మనం చేయబోయే కార్యక్రమాలు బీసీ సోదరుడు సోదరుడి మనుల కోసం. అలాగే ఇక్కడ మనం ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో బీసీ డిక్లరేషన్ జేహో బీసీ కార్యక్రమాలు 8 మండలాల్లో ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జి పరిధిలో చేయడం జరుగుతూ ఉంది. రాబోయే వారం రోజుల్లో ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయవలసిందిగా బీసీ సోదరులకి సోదరి మనులకి అందరికీ నా విజ్ఞప్తి. మన తెలుగుదేశం పార్టీ మండల నాయకత్వం అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్న నాయకత్వం అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని చేయబోతా ఉన్నారు. వారందరూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. రాబోయే వారం రోజుల్లో అందరికీ ధన్యవాదాలండి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి నెలల విజయశ్రీతో కలిసి నాయుడుపేట మండలం కోనేటి రాజుపాలెం నుంచి ద్వారకాపురం పంచాయతీ మాబాక గ్రామం దాకా భారీ ర్యాలీ నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మాజీ నాయుడుపేట యూత్ ప్రెసిడెంట్ గాలి రాజేష్ నాయుడు, గుడ్లూరు ప్రభాకర్ నాయుడు. ఈ కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంచుతూ సూపర్ 6 గురించి చెబుతూ ముందుకు సాగిన నెలవల విజయశ్రీ. ఈ కార్యక్రమంలో మాజీ మినిస్టర్ డాక్టర్ పరస వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ సులూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్, సిరసరం బేటి విజయభాస్కర్ రెడ్డి, 786 రఫీ, శ్రీనివాసులు నాయుడు, నెలవల రాజేష్, దార్ల రాజేంద్ర కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ అరాచక పాలనకు విసిగెత్తిన కోవూరు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి టీడీపీలో చేరుతున్నారని, ఈ పరిణామం ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతమన్నారు. కోవూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆమె నెల్లూరులోని వారి నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కేవలం టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి వల్ల సాధ్యమవుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు, జరగాల్సిన అభివృద్ధి కోసమే రాష్ట్రంలో 3 పార్టీలు జతగట్టాయి. ప్రజల శ్రేయస్సును, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పట్ల నిబద్ధత కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సంపద సృష్టించి ప్రతి ఆంధ్రునికి అండగా నిలుస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో దళితులకు సరైన స్వేచ్ఛ లేదు. ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. గత 5 ఏళ్లలో దళితులపై 6,000 కేసులు పెట్టారు. 188 మంది దళితులు హత్యకు గురి అయ్యారు. ఈ అరాచకాలపై దళితులంతా ఏకం కావాలి. మే 13న మీ ఓటును కూటమి అభ్యర్థులకు వేయాలి. టీడీపీ, ఎన్డీఏ కూటమి దళితులకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి చేసేందుకు 20 అంశాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామని మా అధినేత ప్రజలకి బహిరంగంగా చెప్పడం జరిగింది. ప్రజాగళం బహిరంగ సభల్లో మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం కోసం ఎంతటి త్యాగానికైనా కూటమి సిద్ధమన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి 160 సీట్లకు పైగా గెలుస్తుందని, 160 అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించి బహిరంగ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట పట్టణంలో స్థానిక 26వ వార్డు నందు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబుకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన వార్డులో ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మాట్లాడారు. పెన్షన్ విషయాన్ని వైసీపీ రాజకీయం చేస్తోందని ఆరోపించారు. చంద్రబాబు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ 1వ తేదీ పెన్షన్లు ఇవ్వవద్దని చెప్పలేదన్నారు.
ఖచ్చితంగా 1వ తేదీనే పెన్షన్లు ఇవ్వాలని చెప్పామని, అలాగే వృద్ధులకి వాళ్ళ ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వాలన్నారు. ఖజానాలో డబ్బులు లేక 1వ తేదీ ఇవ్వలేక ఓడి తెచ్చుకోలేక ప్రతి నెల ఓడి తెచ్చుకుంటున్నారని, ఈ నెల రాలేదని, అందుకనే పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వలేకపోయారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పెన్షన్దారుడి ఇంటికే తాము కూడా పెన్షన్ పంపిస్తామని హామీ ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ నర్సాపేట పట్టణంలో 26వ వార్డులో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఇదే కార్యక్రమంలో శంకారం అనే కార్యక్రమాన్ని కూడా చేస్తూ ప్రతి గడపకి వెళ్ళి ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకుంటూ ప్రజలకు ఏ అవసరం ఇవాళ కొంతమంది చాలామందికి పెన్షన్స్ పోయినాయి. ఈ 5 ఏళ్లలో దాదాపు 66 లక్షల మంది పింఛన్లు ఉంటే దాదాపు 16 లక్షల మందికి పింఛన్ తీసేయడం జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఇది సత్యం, మీరు గమనించాలి. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నానని చెప్పాడు, కానీ 66 లక్షల పింఛన్లని ఇవాళ 46 లక్షలకి దిగజారినాయి ఇవాళ. అదేవిధంగా టీడీపీ హయాంలో మేము దాదాపు 66 లక్షల పింఛన్ ఇవ్వడం జరిగింది. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి ఒక కారు ఉందనో, మోటార్ సైకిల్ ఉందనో, తెల్ల రేషన్ కార్డు లేదనో ఏదో విధంగా వాళ్ళకి పింఛన్ తీసేయడం జరిగింది. మరి వికలాంగులు, వృద్ధులు వీరందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు 5 ఏళ్లుగా. ఎప్పుడు టీడీపీ ప్రభుత్వం వస్తుందా, చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా, ఎప్పుడు తొందరగా పెన్షన్ వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు చూస్తే మీరు మరి ఇంటింటికి పెన్షన్ ఇవ్వాలి, పెన్షన్స్ ఇవాళ 3వ తేదీగా అయినా కానీ మరి వాళ్ళ పెన్షన్ రాని పరిస్థితి. గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు. ఇప్పటిదాకా కూడా అప్పులు తీసుకొచ్చి పెన్షన్ చేయడం కానీ సంక్షేమ కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ప్రతిపక్షాల మీద ఇవాళ నెపం వేస్తున్నారు. పెన్షన్స్ మీరు పంచొద్దని చెప్తున్నారు ప్రతిపక్షాలను చెప్పడం జరిగింది, కానీ అది అబద్ధం. ఎందుకంటే పెన్షన్స్ మీరు వాలంటీర్ చేత పంచొద్దు, కావాలంటే పంచాయతీ సెక్రటరీలు కానీ ఎంఈఓ ఎండిఓ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత పెన్షన్స్ పంచమని మేము చెప్తూ ఉన్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పడం జరిగింది, ఇట్లాంటి పరిస్థితుల్లో మనం 3 నెలల ముందే 3 నెలల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అంటే 3 నెలల తర్వాత ఇచ్చే పెన్షన్ కూడా ఎలక్షన్ ముందనుకోండి 3 నెలల పెన్షన్ ముందే ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ పెన్షన్స్లో ఈ ఎలక్షన్ టైంలో 2 నెలలు మనం పెన్షన్ ఇవ్వటాం కాబట్టి ముందుగానే 3 నెలల పెన్షన్ ఒకసారి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగిందనమాట. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం నెహ్రూ నగర్ తండాకు చెందిన రమావత్ సాలిబాయ్ పింఛన్ కోసం వెళ్తూ చనిపోయిందని కొన్ని సోషల్ మీడియాలో ప్రచారాలు జరిగాయి అని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని అన్నారు. దుర్గి మండలం అధికారులను క్షేత్రస్థాయిలో ఈ ఘటనపై పరిశీలన చేశారు. దుర్గి మండల ఎంపీడీఓ ఆమె గత 2 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయిందని ధృవీకరించారు. వృద్ధురాలు పింఛన్ కోసం గ్రామం విడిచి రాలేదు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులన్నీ అవాస్తవాలు అని కలెక్టర్ శివశంకర్ అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కొన్ని సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియా గ్రూప్స్లో దుర్గి మండలంలో నెహ్రూ నగర్ తండాకు సంబంధించిన రామావత్ సాలిబాయ్ అనే ఆవిడ పెన్షన్ కోసం వెళుతూ దారిలో పడి చనిపోయిందని చెప్పి కొన్ని మాధ్యమాల్లో వైరల్ అవుతున్న విషయం మీకు అందరికీ కొన్ని చోట్ల గమనించడం జరిగింది. ఇది ఎంపీడీఓగా దుర్గి మండలం ద్వారా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేశాము. ఈ నెహ్రూ నగర్ తండాకు సంబంధించిన రామావత్ సాలిబాయ్ ఆవిడకి 2 రోజుల నుంచి గత 2 రోజులుగా కూడా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవటం వల్ల అక్కడే గ్రామంలోనే ఉంది. ఆవిడ ఎక్కడ కూడా పెన్షన్ కోసం ఆ గ్రామం విడిచి బయటికి రాలేదు. ఎందుకంటే నిన్నే మనం ఎంపీడీఓస్ ద్వారా పంచాయత్ సెక్రటరీస్ ద్వారా అందరికీ కూడా పల్నాడు జిల్లాకు సంబంధించి అందరికీ కూడా సమాచారం అందించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడ కూడా ఇక్కడ దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ బెడ్డెడ్ కానీ ఎవరెవరైతే కదలలేని పరిస్థితులు ఉంటారో నడవలేని పరిస్థితులు ఉంటారో అటువంటి వారు అందరికీ కూడా ఇంటి దగ్గరే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అన్నది చేయమని చెప్పి ప్రభుత్వం క్లియర్గా మార్గదర్శకాలు ఇచ్చింది. దాని ప్రకారం వారి ఇంటి దగ్గరికి పెన్షన్ ఇవ్వటం జరుగుతుందని చెప్పి సచివాలయ ఉద్యోగుల ద్వారా అందరికీ కూడా సమాచారం అందజేశాము. ఏదైతే ఈరోజు సోషల్ మీడియాలో కానీ వివిధ వార్తా సంబంధించిన వాట్సాప్ గ్రూపులు కానీ వీటిలన్నింటిలో కూడా ఏదైతే న్యూస్ వస్తుందో అది పూర్తిగా అవాస్తవం. నెహ్రూ నగర్ తండాకు చెందిన రామావత్ సాలిబాయ్ అన్నావిడ భారత ఎన్నికల సంఘం యువతరం ఓట్ల ప్రగతికి మెట్లు అనే నినాదంతో జిల్లా స్వీప్ నోడల్ అధికారి జీసీహెచ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో పాలకొల్లు ఎండిఓఎం అనుపమ పర్యవేక్షణలో పాలకొల్లు బస్టాండ్ నందు స్వీప్ కార్యక్రమంలో భాగంగా కళాఛాత బృందం వారిచే ఓటర్లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎండిఓఎం అనుపమ మాట్లాడారు. అందరికీ
అన్నారు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం తెలుసుకోవాలమ్మా? జనరల్ నాలెడ్జ్ కావాలి. నేను ఎం అనుపమ, ఎంపీడీఓ పాలకొల్లు. ఈరోజు పాలకొల్లు బస్టాండ్లో స్వీప్ యాక్టివిటీస్లో భాగంగా మన కళాజాత బృందం వారిచే ఓటు మన హక్కు, దాన్ని వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరూ అని చెప్పేసి ఈరోజు ఈ బుర్రకథ కార్యక్రమాన్ని ఇక్కడ జనసమ్మర్దం ఉన్నటువంటి బస్టాండ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మొత్తం భారతదేశంలో జరగబోయేటటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు కొత్తగా 18 ఏళ్ళ నుండి కొత్తగా ఓటు హక్కు వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ, అలాగే ఇప్పటి వరకు ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు పోలింగ్ కేంద్రాలకి వచ్చి మన ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగాను, అలాగే కేవలం 70% 80% ఉన్నటువంటి పోలింగ్ పర్సంటేజ్ని 90% వరకు పెంచడమే లక్ష్యంగా ఈ స్వీప్ యాక్టివిటీస్ని గత కొన్ని నెలలుగా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిచే నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు పాలకొల్లులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా, తమకు నచ్చినటువంటి వారిని ఎన్నుకోవాల్సిందిగా ఈ కార్యక్రమంలో మేము అందరినీ కోరుతున్నాము. అలాగే యువత 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా నామినేషన్స్ తీసుకునే చివరి తేదీ అయినటువంటి నామినేషన్స్ తీసుకునే రోజు అయినటువంటి ఏప్రిల్ 18వ తేదీ వరకు కూడా కొత్త నామినేషన్స్, అప్పటికి 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా కొత్తగా ఓటు హక్కు కల్పించబడుతుంది. కాబట్టి ఆ తేదీ వరకు ఎవరికైతే 18 ఏళ్ళు నిండుతాయో వాళ్ళు కూడా కొత్తగా మీ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్ గారికి మీ అప్లికేషన్ని ఇవ్వడం ద్వారా మీరు ఓటు పొందవచ్చు. మీరు ఓటు పొందిన తర్వాత మే 13వ తేదీన మన రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించవలసిందిగా ఈ కార్యక్రమం ద్వారా 50 మందిని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వాలంటీర్ల పట్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఇద్దరు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ రంగనాథరాజు అన్నారు. పెనుమంట్ర మండలం మాముడూరు గ్రామంలో టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన శెట్టిబలిజ సామాజిక వర్గం వారు సుమారు 250 మంది ఆ పార్టీలను వీడి ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ రంగనాథరాజు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపురం పార్లమెంటు అభ్యర్థి గూడూరి ఉమాబాల హాజరయ్యారు. ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 60 నెలలుగా గ్రామ వాలంటీర్లు పెన్షన్దారులు ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో గ్రామ వాలంటీర్లు ఓటు వేయించమని అడుగుతారేమోనని ఇప్పుడు గుర్తుకొచ్చింది. కరోనా లాంటి సమయంలో ప్రాణాలకు తెగించి గ్రామ వాలంటీర్లు సేవలందించారు. వాలంటీర్లు చేసిన సేవలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. పెద్దలు పెళ్ళి కాపురాలు చేసుకుంటూ పిల్లలు చదివించుకుంటూ వాలంటీర్ ఒక ఇదొక కాలక్షేపం కింద పనిచేయడం జరుగుతుంది గౌరవంగా. అలాంటి వాడు కూడా కింద పరిచి ఇంటికి పంపే పెన్షన్ కూడా పంపకుండా ఆల్రెడీ వాళ్ళ దగ్గర 50 నెలల పైన పెన్షన్ ఇచ్చేప్పటికే ఇంటికి ఈ ఒక్క నెల ఇచ్చేస్తే ఓట్లు మార్చేస్తారా ఇంటికి? ఆల్రెడీ 50 నెలల పట్టుకే ఇంటికి ఇచ్చారు పెన్షన్. ఈ ఒక్క నెలలో ఇచ్చేస్తే మారిపోతారు ఏంటి వైఎస్ఆర్ పార్టీకి. కాబట్టి ఇలాంటివన్నీ దయచేసి మీరు అందరూ కూడా ఈరోజు ఎంత రవి గారు యువకుడు, లాస్ట్ టైం కూడా మా కోటేశ్వరరావు కూడా వృద్ధులు, దివ్యాంగులు, వితంతు మహిళలకు పెన్షన్ సొమ్ము పంపిణీ తీరు వ్యవహారానికి సంబంధించి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాలకొల్లులోని సచివాలయాలను సందర్శించారు. ఆయా పరిధిలో ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారు, ఎంత సొమ్ము వచ్చింది అని ఆరా తీశారు. అరకొర సొమ్ము జమ కావడంపై ఆయన జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పింఛన్ల పంపిణీపై జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదొకటి, క్షేత్రస్థాయిలో జరిగేదొకటి. ఆయన చెప్తూ ఉన్నారు ఏదైతే వాలంటీర్స్ని నిలిపడంతో ఈవేళ వీళ్ళకి పెన్షన్లు అందలేదని. కానీ ఈవేళ వాస్తవంగా ఈవేళ సచివాలయాలకు వస్తే ఈరోజు 3వ తేదీ 4:30 సమయం అవుతుంది. అంటే 3వ తేదీ కూడా మూసిపోతుంది. మరి ఇంకా పింఛన్ల సొమ్ము ఎందుకు అందలేదని చెప్పి ఇప్పుడే నేను సచివాలయాలు తిరుగుతూ, ఉదాహరణకి ఇప్పుడే 6వ నెంబర్ సచివాలయానికి వస్తే మరి ఇక్కడ అడిగా ఎంత అమౌంట్ మీరు పింఛన్లకు ఇవ్వాలమ్మా మీ సచివాలయానికంటే 14,49,000 ఇవ్వాలని చెప్పారు.
మరి ఇప్పుడు మీ దగ్గర ఎందుకు మీరు ఇంకా వీళ్ళకి అమౌంట్ ఇవ్వలేదు, ఇక్కడ ఇంతమంది కనిపిస్తున్నారు బయట అని అడిగితే మాకు ఎప్పటి వరకు వచ్చింది 9,000 రూపాయలు మాత్రమే అని చెప్పారు. అంటే 9,000 రూపాయలు ఇస్తే ముగ్గురికి కూడా పింఛన్ ఇవ్వడానికి సరిపోనేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇతర సచివాలయాలకి నేను వెళ్ళినా కూడా అక్కడ కూడా కొంతమంది 5%, 10% మాత్రమే మాకు ఇప్పటివరకు జమ అయిందండి, అది కూడా మేము వెళ్ళి తెచ్చుకుని ఇవ్వాలనేటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడూ కూడా ప్రతి నెల కూడా 1వ తేదీని పింఛన్లు ఇవ్వాలంటే 31వ తేదీని 30వ తేదీనే సచివాలయాల అకౌంట్లోకి వేస్తే వాళ్ళు డ్రా చేసుకుని 1వ తేదీనే వీళ్ళకి పింఛన్లు ఇచ్చేవారు. పింఛన్ల విషయంలో వైసీపీ నాయకులు దొంగాట ఆడుతున్నారని తనకు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ మండిపడ్డారు. సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పింఛన్లు అందించే వెసులుబాటు ఉందని ఆయన వివరించారు. అయినప్పటికీ ఆ విధానాన్ని తుంగలో తొక్కి ప్రజలు సచివాలయానికి రావాల్సిందేనని పట్టుపట్టడం వైసీపీ నేతల మూర్ఖత్వానికి ఉదాహరణ అని అన్నారు. తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు కానీ పింఛన్లు ఇంటింటికి పంపించాలనే కోరుకుంటున్నారని ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ స్పష్టం చేశారు. ఈ విషయంలో టీడీపీ మీద చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దని ఆయన కోరారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున తణుకు పట్టణంలో 7, 8 వార్డులలో ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. పట్టణంలోని ప్రజలంతా ముందుకు వచ్చి ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ మాట్లాడారు. ఈరోజు రాబోయే ఎన్నికల్లోకి ప్రచార కార్యక్రమంలో భాగంగా తణుకు పట్టణంలో 7వ వార్డు, 8వ వార్డుల్లో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు పట్టణంలోని ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు 5 సంవత్సరాల నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి పరిపాలనని ప్రజలు అందరూ కూడా ఖండిస్తున్నటువంటి సంఘటన మనందరికీ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించాడని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని నిశ్చయించుకుని ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రిగా మోడీ గారు ఉండాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యంగా తణుకు పట్టణ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు. ఈరోజు పట్టణంలో ఏ మూలకు వెళ్ళినా డ్రైనేజ్ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారింది. దోమల సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దోమలతో మేము ఉండలేకపోతున్నాం. సాయంత్రం 6 గంటలైతే దోమలు, అలాగే ఉదయం పూట దోమలు. ఈరోజు ఇంట్లో నుంచి వచ్చి 1 నిమిషం కూడా నిల్చోలేనటువంటి పరిస్థితి ఈరోజు తణుకుపట్నంలో ఉంది. తెలుగుదేశం పరిపాలన చేసిన ప్రతిసారి మహిళా సాధికారతకు పెద్దపీట వేసిందని తనకు మాజీ ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి గుర్తు చేశారు. అప్పట్లోనే డ్వాక్రా మహిళల్ని, డ్వాక్రా గ్రూపుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించి ఆర్థిక సహాయం అందించారని ఆమె వివరించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆర్ఎంఎల్ఏ రాధాకృష్ణ తరపున సతీమణి కృష్ణ తులసి ప్రచారం చేస్తున్నారు. తణుకు పట్టణంలోని 28, 29 వార్డులలో ఆమె పర్యటించారు. కృష్ణ తులసి పర్యటనకు పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తోంది. ప్రతి ఇంటికి వెళ్లి మహిళల్ని, ఇంటి పెద్దల్ని ఆమె చైతన్యపరుస్తున్నారు. అసెంబ్లీలో సైకిల్ గుర్తు మీద, పార్లమెంట్లో కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయాలని ఆమె వివరిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణ తులసి మాట్లాడారు. మరి ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఒకటే, చాలా మంది ఈ వార్డుల్లో అయితే కనుక మాకు ఎవరికి పెన్షన్స్ ఉండేవండి, పెన్షన్స్ అన్నీ తీసేశారు. నిజంగా చాలా 75 సంవత్సరాలు, 80 సంవత్సరాల వృద్ధులు, నిజంగా మంచం మీద నుంచి లేవలేనటువంటి వృద్ధులు, వాళ్ళకి పెన్షన్ తీసేయడం నిజంగా చాలా బాధాకరం. కొన్ని సంఘటనలు అయితే కనుక నిజంగా కళ్ళంట నీళ్లు తెప్పించినాయి. అట్లాంటి జెన్యూన్ కేసెస్లో కూడా మరి ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గపు ప్రభుత్వం అనేది వాళ్ళని చూస్తే తెలుస్తుంది. అట్లాగే మహిళలు ఎవరిని కదిపినా కానీ వాళ్ళు ఒకటే అంటున్నారు, మాకు ఇక్కడ రక్షణ లేదు, ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు, ఒక దుర్మార్గపు ప్రభుత్వంలో మనం అందరం ఉన్నాము, ఈ ప్రభుత్వాన్ని ప్రారంభించాలి అని ఏకకంఠంతో చెప్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా. నిజంగా మరి ఇదంతా కూడా చాలా బాధాకరం. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. మహిళలకి పెద్ద పీట వేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరలా అధికారంలోకి తెచ్చుకుందాం. మహిళలందరం కూడా ఒక మంచి ప్రభుత్వంలో మనందరం కూడా
అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంలో మన పిల్లలకి మంచి భవిష్యత్తును అందజేద్దామని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. తనకు గడ్డ మీద తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే, కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి విజయాన్ని సాధిస్తామని అన్నారు. 3 పార్టీల పొత్తు ఖరారు అయిన తర్వాత 3 పార్టీల నాయకులతో కలిసి ఆరుమిల్లి రాధాకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు మన తణుకు నియోజకవర్గం సంబంధించి జనసేన నుంచి టికెట్ ఆశించడం జరిగింది. దాంట్లో పొత్తులో భాగంగా రాధాకృష్ణ గారికి ఇవ్వడం పొత్తు ధర్మంగా డెఫినెట్గా మేము గౌరవిస్తాం, దాన్ని తుచ్చ తప్పకుండా పాటిస్తాం. మా రామచంద్రరావు టికెట్ రాలేదని మన బాధలో ఉండటం సహజం. టికెట్ ఆశించడం అనేది ఇప్పుడు తప్పేం కాదు, ఎవరు కాదు. రాలేదని బాధలోనే ఆయన ఉన్నారు. ఇంకా మరి ఎలక్షన్ సమీపించడంతో నేను కొన్నిసార్లు ఆయనతో కూర్చోవడం జరిగింది. ఇంకా ఆయన కొద్దిగా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆశపెట్టుకున్నాను చేయాలి ప్రజాసేవ అని, కానీ కొత్త ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఒకటే చెప్పారు, తప్పనిసరిగా నాకు కొంచెం టైం పడుతుంది, మీరు నిర్ణయం తీసుకున్నారని చెప్పిన తర్వాత మరి తప్పనిసరిగా ధర్మంగా ఇక్కడ జనసేన పార్టీ పొత్తులో భాగంగా రాధాకృష్ణ గారికి తన నియోజకవర్గంలో సంపూర్ణమైన మద్దతు ప్రకటించడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మండల అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, మరి ముఖ్య నాయకులతో నేను వచ్చి రాధాకృష్ణ గారిని కలిసి ఈ ముఖ్యంగా కూడా నేను చెప్పేది ఒకటి, ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానంలో, అదేవిధంగా రానున్న రోజుల్లో లోకల్ బాడీస్ కానీ, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కానీ 3 పార్టీలు కూర్చుని ఆలోచించుకుని చేస్తే బాగుంటుంది అనగానే రాధాకృష్ణ గారు కూడా తప్పనిసరిగా ఎలక్షన్ అయిన తర్వాత అలాంటిది ఏమన్నా కూడా తప్పనిసరిగా అన్ని పార్టీలు కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని ఎదరికెళ్దామని చెప్పేసి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. దానికి హృదయపూర్వకంగా ఆయన కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఏమన్నా కూడా తప్పనిసరిగా అలాగే త్వరలో ఒక ఆత్మీయ సమావేశం జనసేన నుంచి పెట్టి నియోజకవర్గంగా రాధాకృష్ణ గారికి అఫీషియల్గా రోజులని కూడా ఒకసారి పరిచయ కార్యక్రమం చేసి ఎదరికెళ్తాం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. దానికి ఇచ్చేసినటువంటి చంద్రబాబు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పొత్తులో భాగంగా తణుకు నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు టికెట్ నాకు ఖరారు చేయడం, ఈరోజు చంద్రబాబు గారు చెప్పినట్లు రామచంద్ర గారు నేను ఈరోజు ఈ పొత్తు కేవలం ఎన్నికల వరకుమే పరిమితం కాదు. రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా అభివృద్ధిలో కానీ, సంక్షేమ కార్యక్రమాల అమల్లో కానీ, స్థానిక సంస్థల పదవుల్లో కానీ, నామినేటెడ్ పోస్టుల్లో కానీ 3 పార్టీలని సమన్వయం చేసుకుని 3 పార్టీలకి సముచితమైనటువంటి స్థానం కల్పించే విధంగా కృషి చేస్తానని సందర్భంగా మా పార్టీతో కూడా ఒక సమన్వయ కమిటీ వేసుకుని అందరం కూడా కలిసి వెళ్ళి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పొత్తు కేవలం ఈ ఎన్నికలకే పరిమితం కాదు, రాబోయే రోజుల్లో కూడా పొత్తులో ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పారు. ఆ విధంగా దీర్ఘకాలికంగా ఈ పొత్తుని ఉండే విధంగా ఈ నియోజకవర్గంలో కృషి చేస్తాం. తప్పనిసరిగా ఈరోజు చాలా సంతోషం. రేపటి నుంచి అన్ని విధాలుగా కూడా 3 పార్టీలు కూడా కలిసి ప్రచార కార్యక్రమంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో అప్రజాస్వామిక విధానాలతో
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూళ్లిపాలలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ నుండి టీడీపీలో చేరిన నాగేశ్వరరావుపై అర్ధరాత్రి వైసీపీ వర్గీయులు దాడి చేయడం జరిగిందని ఆరోపిస్తున్నారు. అనంతరం ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. చీరాల దాడిలో 3కి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కళాజాత బృందం వారిచే ఓటర్లకు అవగాహన కార్యక్రమం. తణుకు గడ్డ మీద టీడీపీ జనసేన బీజేపీ జెండా ఎగరటం ఖాయం. ఆరిమిల్లి రాధాకృష్ణ. ధూళ్లిపాలలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ. స్టూడియో ఇన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.